అందరికీ నమస్కారం. గుడ్ ఫ్రైడే నాడు జరిగినటువంటి త్యాగాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే ఆ త్యాగం అక్కడితో ఆగిపోలేదు. మరణం తర్వాత విజయం ఉంటుందని, చీకటి తర్వాత వెలుగు వస్తుందని నిరూపించిన అద్భుతమైన సంఘటన ఈస్టర్. యేసు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి పునరుద్ధానుడై లేచి ఆయన ఇచ్చినటువంటి మనకు నిరీక్షణ. అయితే ఈ రక్షణ ప్రణాళిక వెనుక ఉన్న మర్మాలను వివరించడానికి మనతో ఉన్నారు మిసెస్ అమృతారావు గారు ఫ్రమ్ మచిలీపట్నం. వీరు అనేక సంవత్సరాలుగా పరిచర్య చేస్తూ ప్రభు సేవలో బలముగా వాడబడుతూ మేడం గారు మరియు సార్ గారు దైవ దర్శనంతో గ్రేట్ గాడ్ గ్రేస్ మినిస్ట్రీస్ని స్థాపించి గొప్పగా సేవ చేస్తున్నటువంటి మేడం గారికి వెల్కమ్ టు ద షో అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు పేరట ఈ అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఫీబా రేడియోకి స్టాఫ్ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈ కార్యక్రమం ప్రశ్న సమాధానాలతో ఉంటుంది. ఇప్పుడు మన మొదటి ప్రశ్న, యేసు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన తర్వాత మన మొదటి ప్రశ్న, యేసు మరణాన్ని గెలిచి తిరిగి లేచారని చెబుతాము. అసలు మన క్రైస్తవ విశ్వాసానికి ఈ పునరుద్ధానం ఎందుకంత ప్రాముఖ్యత? ఆయన తిరిగి లేవకపోతే ఏమయ్యేది? దీని వెనుక ఉన్నటువంటి ఉద్దేశాన్ని ఇప్పుడు మేడం గారు వివరించబోతున్నారు. అద్భుతమైనటువంటి ప్రశ్నలు మరి మన ముందు ఉన్నవి. వాటన్నిటినీ కూడా మరి వాక్యానుసారముగా మీకు తెలియచేయడానికి మరి నేను ప్రయత్నం చేస్తాను. అయితే మొట్టమొదటిగా ఈ పునరుద్ధానం గురించి కొత్త నిబంధనలో 42 సార్లు వ్రాయబడి ఉన్నట్లుగా మనము మరి అర్థం చేసుకొనవచ్చు. అయితే ఈ యొక్క పునరుద్ధానము యొక్క మరి దాని యొక్క అర్థం ఏంటి? లేదంటే ఈ పునరుద్ధానాన్ని మరణాన్ని తిరిగి లేచారని చెప్తారు కదా! దీని వలన మరి ఏమిటి? క్రైస్తవులకు ఎటువంటి విశ్వాసం ఉన్నది అనేటువంటి విషయం మనం ఆలోచిస్తే అసలు పునరుద్ధానం ఎందుకు, ఆయన మరణించి ఎందుకు తిరిగి లేచారు అనేటువంటిది ముఖ్యంగా ఒక లైన్‌లో చెప్పాలంటే ఆయన పాపమును, శాపమును, మరణాన్ని మరియు సాతానుని ఆయన ఓడించి ఆయన పునరుద్ధానుడే తిరిగి లేచారు. దీనన్నిటికీ కూడా సాక్ష్యములు, ఆధారాలు అన్నీ కూడా ఉన్నాయి. అయితే మరి ఈ పునరుద్ధానము ఎందుకు జరిగింది అనంటే ప్రభుల వారే మనకు చెప్పి ఉన్నారు. ఆయన ఈ లోకములో మరి 100% మానవుడుగాను, 100% దేవుడుగాను మరి ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనే చెప్పినటువంటి విషయాలు అవి యథాప్రకారము తగిన సమయములో అవన్నీ కూడా జరిగినాయి. అయితే పునరుద్ధానం గురించి చాలా విషయాలు వాక్యాల ద్వారా మరి ప్రభు చెప్పారు, శిష్యులు చెప్పారు, అపోస్తలుడైన పౌలు కూడా చెప్పారు. అయితే ఈ పునరుద్ధానమే మనకి లేకపోతే ఏమయ్యేది అని అంటే ఫస్ట్ గా చెప్పాలంటే ఆయన చెప్పిన మాట అబద్ధం అయ్యేది. అయితే అప్పుడు ఆ అబద్ధమే అయితే గనక ఆయన మాటలన్నీ కూడా అబద్ధముగానే మార్చబడేటువంటి అవకాశం కూడా ఉన్నది. కనుక ఆయన చెప్పినది చేసేటువంటి దేవుడు అనేటువంటి ఒక విశ్వాసము మనందరికీ కూడా కలుగుతున్నది. అక్షరాలు పొల్లులతో సహా ఆయన చెప్పినవన్నీ కూడా మరి జరుగుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనుక ఒకవేళ పునరుద్ధానమే మనకు లేకపోతే మన యొక్క క్రైస్తవ విశ్వాసమునకు ఒక అర్థం లేదు. ఆయన పునరుద్ధానమే గనక లేకపోతే మనం మరణము తర్వాత జీవం ఉన్నది అని చెప్పుకునేటువంటి మాటలకు ఒక ఆధారం లేకుండా అవుతుంది, ఒక నమ్మిక లేకుండా అవుతుంది. సొసైటీకి గాని, మన ప్రజలకు గాని, ఇతర వారికి గాని మనం చెప్పుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఉంటది. కనుకనే ఈ పునరుద్ధానం అనేటువంటిది ఎంత ముఖ్యమైనదో మరి దాని గురించి నిర్ధారణ కూడా అంతే ముఖ్యమైనది. ఆయనే గనక చెప్పిన ఆయన పునరుద్ధానము అవ్వకపోతే గనక మనకి నిజముగా నిత్య జీవము అనేటువంటిది లేకుండా పోయేది. అసలు క్రైస్తవుల యొక్క విశ్వాసమునకు, క్రైస్తవుల యొక్క నిరీక్షణకు నిత్య జీవమే ఆధారం. ఈ లోక సంబంధమైనటువంటి జీవితము మరి కొంతకాలానికి ముగుస్తుంది. అది ఎవరికైనా సరే, ఏ మనిషికైనటువంటి వారికైనా అది ముగుస్తుంది. కానీ మరి ప్రభువు వారు మనకి ఏం చెప్తున్నారంటే మరణము తర్వాత జీవం ఉన్నది, దానిని నిత్య జీవం అంటారు. ఆ నిత్య జీవమే
మరి మనం పొందుకోవడానికి ఆయన పునరుద్ధానుడే నేను ఎలా మరణించానో అదే విధముగా మిమ్ములను నేను ఆ మరణము నుండి మరి తిరిగి పునరుద్ధానులుగా మారుస్తాను అనేటువంటి ఒక వాగ్దానము దేవుడు చేశాడు గనక ఆ నిరీక్షణతోనే మనం ఉండగలుగుతాం. అలాగే యేసు నిజంగానే తిరిగి లేచారని నమ్మడానికి ఆధ్యాత్మికంగా, చారిత్రకంగా మనకు ఉన్నటువంటి ఆధారాలు ఏమిటి? ఆధ్యాత్మికంగా అనంటే మనకి బైబిల్ గ్రంథమే మనకి అది ఆధారం అండి. అయితే బైబిల్ గ్రంథమే ఎందుకు ఆధారము అని మనం ఒకవేళ ఆలోచిస్తే కొంతమంది దీనిలో ఈ బైబిల్ గ్రంథంలో పొందుపరిచిన ప్రతి వాక్యము గూడా సత్యమైనది. ఈ బైబిల్ గ్రంథంలో రాయబడినటు ప్రతీది గూడా దేవుని యొక్క ప్రణాళికతో, దేవుని యొక్క సంకల్పముతో, పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణతో రాయబడినటువంటి మాటలు. అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఈ లోక మానవాళి గురించి ఏర్పరిచినటువంటి ఒక ప్రణాళిక, ఏర్పరిచినటువంటి ఒక అద్భుతమైనటువంటి జీవన విధానము అని మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి ఆధారం అనంటే మనం ఖచ్చితంగా ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మరి మనం ఒక్కసారి చూడాలండి. అపోస్తలుడైన పౌలు ఏ విధముగా తెలియజేస్తున్నారనేటువంటిది మనం ఒకసారి ఈ వాక్యములో ఉన్నటువంటి విషయాన్ని ధ్యానిస్తే మనకు అర్థమవుతది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము అక్కడ 3వ వచనాన్ని ఒక్కసారి నేను చదువుతున్నానండి. నాకియ్యబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇది అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన అనుభవించి ఆ లేఖనములో ఉన్నటువంటి సారాంశమును అనుభవించి ఆయన క్రీస్తు శిష్యుడిగా మార్చబడి క్రీస్తు యొక్క ప్రభు యొక్క ప్రేరేపణతో వ్రాసినటువంటి పత్రికలలో పునరుద్ధానము యొక్క బలము, పాప క్షమాపణ నిమిత్తము ఆయన మరణించినటువంటి ఆ శిలువ యాగము యొక్క ఉపయోగము ఆయన అనేక మార్లు చెప్పి మరియు ఆయన సాక్ష్యముగా ఇది చెప్తూ ఉన్నారు. అదేమనగా మరి మన పాపముల నిమిత్తము ఆయన మరణించారు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచారని మనకి లేఖనాలు మరి ఆధ్యాత్మికముగా మనకి ఎవిడెన్స్ ఉన్నది. అంతేకాదు సువార్తలలో కూడా మరి అనేక చోట్ల మరి ఆయన ఏ విధముగా శిలువ మరణాన్ని పొందారు, ఏ విధముగా శ్రమలు అనుభవించారు, ఏ విధముగా తన శిష్యులకు కనపడ్డారు, ప్రత్యేకముగా మగ్దలేని మరియకు కనపడి ఏ విధముగా ఆయన మాట్లాడారు అనేటువంటిది లేఖనాల యొక్క మరి ఎవిడెన్స్ చాలా ఉన్నదండి. చాలా వాక్యాలు చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మామూలుగా హిస్టారికల్ ఎవిడెన్స్ ఏంటి అనంటే ఆయన తెరవబడినటువంటి ఆయన సమాధి. ఇది ఇప్పటికీ కూడా అది మనం ఎవ్వరమైనా ఎళ్ళి అక్కడ చూడవచ్చు. మరి ఆ పాలస్తీనాలో ప్రదేశములో ఆ ఇజ్రాయెల్ కంట్రీలో ఉన్నటువంటి ఆయన తెరచిన సమాధి. ఆ సమాధి వద్ద ఏమని రాయబడినదంటే ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అనేటువంటి వ్రాతను మనము ఈ రోజుకు కూడా ఎన్ని సంవత్సరాలైన తర్వాత కూడా అది హిస్టారికల్ ఎవిడెన్స్ గా ఉంటూ అనేక మంది స్కాలర్స్ ఇది తప్పుగా నిర్ణయించడానికి లేదంటే ఇది కాదు అబద్ధం అని నిర్ణయించడానికి చాలా మంది స్కాలర్స్ రీసెర్చ్ చేసి ఆ తర్వాత ధృవీకరించినది ఏంటంటే ఆయన యొక్క పునరుద్ధానము, ఆయన శిలువ మరణము మరియు ఆయన సమాధి చేయబడుట మరియు ఆయన పాతి పెట్టుట, ఆయన తిరిగి లేచుట అనేటువంటిది ఇది సత్యము అని వాళ్ళు చెప్పిన విధముగా మనము ఆ యొక్క హిస్టారికల్ ఎవిడెన్స్ గా కూడా మనం తీసుకునవచ్చు. అలాగే మనం చూసుకున్నట్టయితే నిజానికి చాలా మందికి మరణం అంటే ఒక రకమైన భయం ఉంటుంది. అలాంటి ఈ లోకంలో యేసు తిరిగి లేవడం అనేది మనుషులకి ఎలాంటి ధైర్యాన్ని, ఎలాంటి ఆశను ఇస్తుంది? నిజంగానే ఇది మరణం అనంటే మనందరికీ కూడా భయం. మనిషి అన్నటువంటి ప్రతి వారికి కూడా మరణం అంటే భయం. మరి కనుకనే మరి ఇన్ని హాస్పిటల్స్ మరి ప్రపంచంలో వస్తున్నాయి. ఇన్ని మందులు కనిపెడుతున్నారు. మరి ఎన్నో మరి రకాలైనటువంటి ఎక్విప్‌మెంట్‌తో మనుష్యులను బ్రతికించడానికి మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మంచిదే. కానీ ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఒకానొక దినమున మరణించవలసిందే. పుట్టినటువంటి ప్రతి వ్యక్తి గూడా మరణించవలసిందే. అది తథ్యము, అది నగ్న సత్యం. అయితే
మరి మరణించిన తర్వాత కూడా మనకి ఒక జీవితం ఉన్నది అనేటువంటి విషయం మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఈ భయము ఎవరికి వేస్తది అనంటే, దేవుని ఎడల విశ్వాసము లేనటువంటి వారికి మరణం ఎడల భయం ఉంటది. దేవుని ఎడల నమ్మిక లేనటువంటి వారికి భయం అనేటువంటిది ఉంటది. నిత్య జీవంనిచ్చేటువంటి ఆ గొప్ప దేవుడు, నిత్య జీవానికి ఒక నిదర్శనముగా ఉన్నటువంటి ఆ దేవుడు మనకిచ్చేటువంటి ఆ యొక్క గొప్ప నిత్య జీవం గురించే మరి మనం విశ్వాసముతో ముందుకు సాగితే ఆ యొక్క భయము మనకి లేకుండా పోతది. అయితే దీని విషయంలో మనం ఖచ్చితంగా ఒకసారి మరి యోహాను సువార్తకు వెళ్ళి అక్కడ జరిగిన విషయాన్ని మనము ధ్యానిస్తే మనకు అర్థమవుతది. ఇక్కడ లాజరు అనేటువంటి వ్యక్తికి ఒక మరణకరమైనటువంటి రోగం వచ్చి ఉన్నది. వచ్చినప్పుడు యోహాను సువార్తలో 11వ అధ్యాయంలో ఉన్నటువంటి వాక్య భాగంలోనికి మనం ఒక్కసారి ధ్యానిద్దాం. అయితే అక్కడికి ఆయన పర్పస్‌ఫుల్ గానే ఆలస్యంగా వెళ్ళారు. అంటే కావాలని ఆయన ఆలస్యంగా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మరి ఆ యొక్క మరణకరమైన రోగము లాజరుకు వచ్చిన తర్వాత లాజరు మరణించటం, అక్కడ ఉన్నటువంటి సహోదరులు లేదంటే వాళ్ళ బంధువులు, వారి యొక్క సిస్టర్స్ కూడా అక్కడ మరి ఏడవడం మనము ఇక్కడ చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ చూడండి ఒక మాట వచ్చి ఇక్కడ ప్రభు అన్నటువంటి మాటను నేను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేస్తాను. ఈ మార్తతో అన్నటువంటి మాట 11వ అధ్యాయము మరి 24వ వచనం చూద్దాం ఇక్కడ. ఆయనతో అంత్య దినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగును. ఇది ఈ మాట ఆమె ఇచ్చినటువంటి సమాధానం. అయితే అంతకు ముందు ప్రభు అన్నటువంటి మాట, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును అన్నప్పుడు, ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదువనెను. చూడండి ఇక్కడ మార్తతో పలుకుతున్నటువంటి మాట. అయితే తర్వాత యేసు అన్నటువంటి మాట 25వ వచనం, పునరుద్ధానమును జీవమును నేనే. పునరుద్ధానమును జీవమును నేనే. నేనే అంటే అర్థం ఏంటి అంటే అర్థం ఎప్పుడైనా సరే నేనుకి నేనే అంటానికి చాలా వ్యత్యాసం ఉందండి. బైబిల్ గ్రంథములో వ్రాయబడినటువంటి ప్రతి మాట, ప్రతి పల్లు, ప్రతి ఒక్క క్వెషన్ మార్క్, ప్రతి ఒక్క ఫుల్ స్టాప్ వీటన్నిటికి కూడా అద్భుతమైనటువంటి అర్థములు ఉన్నాయి. అయితే ఇక్కడ చూడండి, నేనుకి నేనే అనే మాటకు చాలా వ్యత్యాసం ఉంది. నేనే అంటే అర్థం ఏంటంటే నేను తప్పించి ఇంకెవరు లేరని అర్థం. ఎంత అద్భుతముగా, ఎంత మరి బలముగా, ఎంత కాన్ఫిడెన్స్ తో యేసు ప్రభులు వారు చెప్తున్నారో చూడండి. పునరుద్ధానమును జీవమును నేనే. అంటే నేను తప్పించి లోకములో మరొకరు లేరు అని అర్థం నేనే అనేటువంటి మాటలు. అదే కాకుండా ఇది ఎలా అందరికి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ మానవాళికి ఏ విధముగా అది వర్తిస్తది అనేటువంటి మాటను కూడా ఇక్కడ తెలియచేస్తూ, నాయందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును. నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ప్రభు ఏం చెప్తున్నారంటే, నాయందు విశ్వాసం ఉంచండి, మీకు నిత్య జీవాన్ని ఇస్తాను. నాయందు మరి విశ్వాసం ఉంచి నేను లోకరక్షకుడని మీరు నమ్మండి. నేనిచ్చేటువంటి రక్షణను ఉచితముగా పొందండి. దాని వలన మీకు మరణము తర్వాత జీవమున్నది. పునరుద్ధానం ఇచ్చేటువంటి వాడును. నిత్యము ఆయన నిత్య జీవం అంటే అర్థం ఏంటంటే నిత్యము జీవిస్తాం. నిత్యము జీవిస్తాం. మరలా నేను బ్యాక్‌కి వెళ్తున్నా నేను, మనం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి మనం ఆరోగ్యం సంపాదించుకున్నా ఒకానొక దినమున మనం మరణించవలసిన వారమే. కానీ ఈ లోక సంబంధమైనటువంటి మరణం ఎడల ప్రభువుకి అస్సల అది చెప్పాలంటే అది ఆయన లెక్కలోనే లేదని నేను అనుకుంటాను. ఆయన ఏంటంటే ప్రభులు వారు తన బిడ్డలైనటువంటి మనమందరము కూడా ఆయనతో పాటు సదాకాలము నిత్య జీవములో మనం బ్రతకాలని. కనుకనే ఆయన ఈ లోకమునకు వచ్చి మనందరి పాపముల నిమిత్తము మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి దేవుడు. కనుక మనం మరణం గురించి భయపడవలసిన పని లేదు. మరణము అందరికీ సంభవిస్తది, అందరికీ ప్రాప్తిస్తది. అయితే మరణము తర్వాత జీవం అనేటువంటిది కొంతమందికి మాత్రమే.
నా యందు విశ్వాసం ఉంచిన వాడు. ఎంత స్పష్టంగా యోహాను సువార్తలో చెప్పారు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును. హ్మ్. ఈ ఒక్క మాటతో మనం బ్రతికేయచ్చండి. ఈ ఒక్క మాటతో మనం ధైర్యముగా ఉండగలం. ఎలాంటి మరణం సంభవించడానికి ప్రయత్నం చేసినా, నేను చనిపోతే చనిపోతాను. కానీ నేను తిరిగి లేస్తాను. నాకు నిత్య జీవం ఉన్నది అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక నమ్మిక మనలను బలపరుస్తది. కనుక మనం మరణం గురించి భయపడవలసిన పని లేదు. కనుక మన ప్రభు మనకి నిత్య జీవం ఇచ్చేటువంటి వారు ఆయన ఉన్నారు. అవును. మరణం తర్వాత జీవం ఉంటుందని, నిత్య జీవాని కొరకు మనం ఎదురు చూచాలని చాలా చక్కగా చెప్పి ఉన్నారండి. అలాగే మనం చూసుకున్నట్టయితే యేసు ప్రభువారు శిలువ మీద చనిపోవడం, ఆయన చేసినటువంటి సాక్రిఫైస్, మళ్ళీ తిరగ లేవడం అనేది ఈ 2 సంఘటనలు కూడా ఒక సామాన్య మనిషికి ఎలాంటి ఆధ్యాత్మిక తృప్తిని ఇస్తాయి? దీనివల్ల మనలో కలిగే మార్పులు ఎటువంటివి? అయితే అసల ప్రభువుల వారు ఈ లోకమునకు ఎందుకు వచ్చారు అనేటువంటిది మనం చూస్తే ఇక్కడ త్రిత్వం గురించి మనం ఒక్కసారి ఖచ్చితంగా మరి జ్ఞాపకం చేసుకున్నట్టు అవసరం. మరి మత్తయి సువార్తలో ఒక వాక్యం ఉన్నది 3:16 ఏమనగా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు. నశించడం అంటే అర్థం ఏంటంటే ప్రభు యొక్క దృష్టిలో నరకానికి వెళ్ళటం. నరకానికి వెళ్ళటం. అయితే తన బిడ్డలైనటువంటి వారందరూ కూడా నరకానికి వెళ్ళటం ఆయనకిష్టం లేదు. హ్మ్. ఆయన ప్రేమని ఏ విధముగా వెల్లడిపరుస్తూ ఉన్నాడు? ఆయన ప్రేమని ఏ విధముగా ఆయన తెలియజేస్తున్నాడు అననంటే, తన కుమారుడిని ఈ లోకమునకు పంపించటమే. అది కూడా అది ఎందుకు ఆయన ఈ లోకానికొచ్చారంటే, మన పాపముల నిమిత్తమే ఆయన ఈ లోకానికొచ్చాడు. మనమందరము ఆయన దృష్టిలో చూస్తూ ఉన్నప్పుడు మనమందరం పాపములతో మరియు నిండి ఉన్నటువంటి మనలను పాపరహితులుగా చేయాలి. అది ఆయన యొక్క ఉద్దేశం. అయితే పాపరహితులుగా చేయాలి అనంటే ఖచ్చితంగా పాపానికి పరిష్కారం జరగాలి. పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి. కనుక ఆ ప్రాయశ్చిత్తము ఆయన శరీరం మీద వేసుకున్నారది. ఆ పాపమంతయు కూడా ఆయన మీద వేసుకున్నారు. దానికి నిదర్శనముగానే మరి బాప్టిజం ఇచ్చు యోహాను. జాన్ ద బాప్టిస్ట్ ఏమంటున్నారంటే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇక్కడ ఈ మాటలో ఉన్న అర్థం మనం గమనిద్దాం. లోకములో ఉన్నటువంటి సర్వ మానవాళి గురించి, మానవాళి యొక్క పాపముల గురించి మోయడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. ఈ ఒక్క మాటతోనే మనకు అర్థమవుతది. ఆయన లోకమునకు దేవుడనియు, లోకమునకు రక్షకుడనియు, లోకములో ఉన్న మనుష్యుల యొక్క పాపము గురించి ఆయన మరణించారు అనేటువంటి విషయము అర్థమవుతది. ఆయన ప్రేమ ఏ విధముగా మరి కనపరిచారంటే, సిలువ మాను ఎక్కేంత రీతిలో ఆ ప్రేమను ఆయన కనపరిచారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ప్రేమ అనగా మరి ఏ విధంగా కనపరిచారంటే, ఆయన ఏకైక కుమారుని ఈ లోకమునకు మన పాపముల నిమిత్తము మరణించడానికి ఆయన ఈ లోకమునకు వచ్చి ఉన్నారు. అయితే మనకు ఈ యొక్క శిలువ యాగము ద్వారా ఒక ధైర్యం మనకెలా వస్తదంటే, నేను ఆయన కుమార్తెగాను, ఆయన కుమారుడుగాను నేను అవ్వగలను. ఎందుకనగా మన పాపముల నిమిత్తము ఆయన మరణించారు గనక. అదే మనకు ధైర్యం. మనం పాపములతోనే ఉంటే మనం నరకానికి వెళ్ళాలి. మనం పాపములతోనే ఉంటే ఆ నరకములో ఉన్నటువంటి ఓ భయంకరమైన తట్టుకోలేనటువంటి లేదంటే మరి ఎవరు కూడా మరి ఊహించలేనటువంటి రీతిలో ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి పరిస్థితులను తప్పించడానికి ఆయనతో పాటు నిత్యము ఆయనతో పాటు జీవించడానికి ఈ అద్భుతమైన ప్రణాళిక దేవుడు వేసి ఉన్నాడు. అందుకనే ఆయన నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను అని అంటున్నారు. దేనికి మార్గము అనంటే ఈ 2 విధాలుగా మనం దాన్ని అర్థం చేసుకోనొచ్చు. ఏమనగా ఈ లోకములో మానవుడుగా ఉండి కూడా పాపరహితుడుగా ఏ విధముగా జీవించగలము అనేటువంటి ఒక మార్గం. రెండవ మార్గం ఏంటంటే ఆయన పరలోకము నుండి భూమి మీదకి తిరిగి వచ్చినటువంటి మార్గం. మనం మరణించిన తర్వాత ఆయన ఎలా వెళ్ళిపోయారో అదే విధముగా మనము కూడా ఆయనతో పాటు జీవించడానికి మనం వెళుతున్నాం. అదే మనకి ధైర్యం.
అదే మనకు ధైర్యం. అంతేకాదు మరి ఈ శ్రమలను మనం ప్రభువుల వారు శ్రమలను సహిస్తూ ఆయన పలికినటువంటి ఆ 7 మాటలలో కూడా అద్భుతమైనటువంటి అర్థాలు కూడా ఉన్నాయి. దానిలో గూడా మనం ఆలోచిస్తే దానిలో గూడా లోకముని ఏ విధముగా దేవుడు ప్రేమించాడో అనేటువంటిది మనకు అర్థమవుతుంది. అంతేకాదు ఆఖరి మాటగా కూడా నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని అనేటువంటి అంటే ఆ మాటను ప్రభు తన గురించి పలుకుతూ మనకు కూడా ఒక ఉదాహరణగా అది చెప్పినారు. మనము కూడా అదే విధముగా మన ఆత్మను ప్రభువుకు అప్పగించేటువంటి వారముగా ఉండుట అనేటువంటిది గొప్ప ధైర్యాన్ని మనకు కలిగిస్తది. గొప్ప ధైర్యాన్ని మనకు కలిగిస్తది. మనము ఇంకా పాపులము కాదు. హ్మ్. నాలో పాపము ఉన్నది కానీ అది దేవుడు పరిష్కరించాడు. ఆయన సిలువ మీద భరించారు. మన పాపములన్నిటిని గూడా ఆయన కడిగి వేశాడు అనేటువంటిది మనకు గొప్ప ధైర్యం. ఈ కడిగి వేయటం వలన మనకు ఒలిచినటువంటి అద్భుతమైన విషయం ఏంటంటే ఆయన బిడలంగా మనం మార్చబడడం. అయితే మరి పునరుద్ధానం అనంటే పాపమును, మరణమును, సాతానును జయించుట. జయించుట. అయితే దీని వలన మనం ముందు ముందు ఇంకా చేయవలసినదేంటి? ప్రభువుల వారు ఈ లోకానికొచ్చారు. ఆయన సువార్తను ప్రకటించారు. ఆయన ఒక మార్గముగా మనకు చూపించారు. ఆయన మరణించారు. ఆయన సమాధి చేయబడ్డారు. తిరిగి లేచారు. అయితే మనము చేయవలసినదేంటి? అనేటువంటి విషయం మనం ఒక్కసారి మనము మరి ధ్యానిస్తే ఖచ్చితంగా ఈ యొక్క వాక్యాన్ని మనం చూడాలి. అదేమనగా 2వ కొరింథీలు అపోస్తలుడైన పౌలు కొరింథీలు రాసినటువంటి రెండవ పత్రిక మరి 15వ అధ్యాయములో ఉన్నటువంటి మరి కొరింథీలు రాసినటువంటి రెండవ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చూద్దామండి ఒక్కసారి 15వ. ఈ వాక్యం మనం చూస్తే మనకి బాగా అర్థమవుతుందండి. 5వ అధ్యాయము 15వ వచనం. జీవించు వారిక మీదట తమ కొరకు కాక, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక, తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెనని నిశ్చయించుకొనుచున్నాం. సరేండి, మనం ఇక మీదట మనకు ఇవన్నీ తెలుసు. మన ఈ వాక్యాలు మళ్ళీ ఇప్పుడు మనంతా కూడా వివరణలో ఉన్నాము. కొన్ని వాక్యాలను చదువుకున్నాం. ఈ వాక్య విషయాలను మనం అర్థం చేసుకున్నాం. అయితే ఇక నుండి మనం ఏం చేయాలంటే మన కొరకు జీవించొద్దు. చాలా మంది క్రైస్తవులు కూడా ఈ రోజుల్లో వాళ్ళ గురించే, వాళ్ళ కుటుంబం గురించే, వాళ్ళ వ్యాపారం గురించే, వాళ్ళ యొక్క ఉద్యోగం గురించే బ్రతుకుతూ ఉన్నారు. అయితే అది చెయ్యొద్దని నేను అంటలేదు కానీ దానికి ఎంత సమయం ఇస్తున్నామో అంతే సమయం క్రీస్తు కొరకు కూడా మనం బ్రతకాలి అనేటువంటి ఒక సందేశాన్ని నేను మీకు ఇస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఇస్తూ ఉన్నాను. మనం ఇక నుండి కూడా ఏం చేయాలంటే మనము మన కొరకు చనిపోయినటువంటి ఆ క్రీస్తు కొరకు మనము బ్రతకాలి అనేటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. మరలా చదువుతున్నాం. జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచి మరి వారి కొరకే జీవిద్దాం. ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాం. అందరి నిమిత్తం ఆయన మరణించారు కొరకు మనందరము కూడా ఆయన కొరకు జీవిద్దాం అనేటువంటి ఒక నిర్ణయం మనం తీసుకుందాం దేవుని బిడ్డలారా. ఎందుకనగా ఆయన కొరకు జీవిస్తే మార్కెట్ ప్లేస్ లో మనము ప్రభువుని కనపరిస్తే, మన మాట విషయంలో కానీ, మన యొక్క బిహేవియర్ విషయంలో కానీ, మనము మరి మాట్లాడే విధానము, మనం నడుస్తున్నటువంటి విధానము, మన ఒక సాక్షిగా, ఒక సత్యవంతులుగా క్రీస్తును పోలి నడుచుకుని మన మార్కెట్ ప్లేస్ లో మనం ప్రవర్తిస్తే మనము అనేకులకు ఆకర్షితులుగా ఉంటామండి. అనేకులకు ఆకర్షితులుగా ఉంటాం. ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే అన్యులైనటువంటి వారు మరి బైబిల్ గ్రంథాన్ని చదవరండి. అన్యులు బైబిల్ గ్రంథాన్ని చదవరు, మనలను చదువుతారు. కనుక మనం మరి మాటలలో, చేతలలో, మన జీవిత విధానములలో, మన ప్రవర్తనల్లో క్రీస్తు పోలి మనం నడుచుకుంటే మన సువార్తను ప్రకటించేటువంటి వారముగా ఉంటాం. అది మనం జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తు కొరకు మనం జీవిద్దాం. అంతేకాదు మరియు
మరియు రోమిలు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము ఏ విధముగా మనం ఉండాలి అనేటువంటి విషయం కూడా ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఇక్కడ రోమిలు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ఉన్నటువంటి విషయం చదువుకుందాం. సత్క్రియలు ఓపికగా చేయొచ్చు. సత్క్రియలు చేయాలి, ఇక్కడ ఓపిక కూడా చేయాలి. ఎందుకంటే సత్క్రియలు చేస్తూ ఉన్నప్పుడు చాలా మనం ఇంపేషెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంటది. కనుక ఓపికగా మనం చేస్తూ మహిమను వెతకాలి, ఘనతను కూడా వెతకాలి. మహిమ, ఘనత అనంటే ఇవి దేవునికి సంబంధించినటువంటి లక్షణాలు. కనుక ఈ మహిమ, ఘనత, అక్షయతను మనం వెతికితే మనకు నిత్య జీవాన్ని దేవుడు ఇస్తాడని ఇక్కడ రోమిలు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం 7వ వచనంలో ఉన్నటువంటి సారాంశమును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే క్రీస్తు యొక్క పునరుద్ధానము, క్రీస్తు యొక్క శిలువ మీద మరణము మరి మనలను అద్భుతమైనటువంటి ధైర్యముగా జీవించడానికి ఈ లోకములో మనకొక ధైర్యమును, మనకొక నమ్మికను, మనం మరణించిన తర్వాత తిరిగి జీవిస్తాం ఆయనతో పాటు అనేటువంటి అద్భుతమైనటువంటి నిరీక్షణ ఉన్నది గనక ఆయనను విశ్వసిద్దాం, ఆయన మార్గంలో నడుద్దాం. అటువంటి కృప వాక్యం విన్న ప్రతి బిడ్డకి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. చాలా చక్కగా వివరించున్నారు పునరుద్ధానము మరియు దాని తర్వాత మనకు కలిగే నిత్య జీవాన్ని గురించి, అలాగే సత్క్రియల గురించి కూడా మీరు ఎంతో మంచిగా వివరించి ఉన్నారు. చూసారు గదా! పునరుద్ధానం జరిగిన తర్వాత యేసయ్య మరలా తిరిగి లేచి ఉన్నాడు. అదే ఆయన ఇచ్చేటువంటి గొప్ప నిరీక్షణ మనకు. సో, చూసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ ఈస్టర్. మరలా హ్యాపీ వచ్చే ఈస్టర్. మళ్ళీ కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆంటీ. వెల్కమ్. వెల్కమ్.